ఒక నిజాయితీ గల్ నిర్ణయం తరతరాలకు విస్తరించగలదు. అలాంటి ఒక నిర్ణయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక చిన్న తెలుగు పల్లెటూరిలో రాము అనే కుమ్మరి ఉండేవాడు. అతనికి ఆస్తులు తక్కువ, కాని ఆత్మాభిమానం చాలా ఎక్కువ. ఒక వర్షం పడుతున్న ఉదయం అతను మట్టి తవ్వుతుండగా పొలంలో మెరుస్తున్న ఒక రాయి దొరికింది. అతను దాన్ని అమ్మేసి హాయిగా బ్రతకచ్చు, ఎవరికీ చెప్పకుండా ఉండొచ్చు. కాని రాము అలా చేయలేదు. ఆ రాయిని గ్రామ పెద్దల దగ్గరకి తీసుకెళ్తాడు. ఇది నా ఒక్కడిదే కాదు, ఎవరైతే పోగొట్టుకున్నారో వాటది. పెద్దలు ఆ రాయిని పోగొట్టుకున్న ఒక వ్యాపారిని కనుగొన్నారు. అతను కొన్ని రోజుల ముందే దాన్ని పోగొట్టుకున్నాడు. ఆ వ్యాపారి తిరిగి వచ్చి రాము నిజాయితీకి ఆశ్చర్యపోయి కథలు చెప్పాడు. ఈ విషయం త్వరగా అందరికీ తెలిసింది. ఒకరినదొకరు నమ్మని ప్రజలు మంది నిజాయితీగా వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. పొరుగువారు చెడు మాటలు మానేసి దయతో ఉండటం మొదలుపెట్టారు. మార్కెట్ అరవద్దది చెందింది. కొత్త వాళ్ళు వచ్చి కొత్త పనులు మొదలుపెట్టారు. రాము కుండలు అతన్ని వెంటనే ధనవంతుడిని చేయలేదు, కాని నమ్మకం మొత్తం గ్రామాన్ని ఘనవంతం చేసింది. ఇది కేవలం ఒక మంచి కప్ మాత్రమే, కాని దీని వెనుక ఒక పద్ధతి ఉంది. చిన్న చిన్న నిజాయితీ పనులు సమాజాలను తిరిగి నిర్మిస్తాయి. ఎందుకంటే నమ్మకం డబ్బు కంటే వేగంగా పెరుగుతుంది. తెలుగు సామెత చెప్పినట్లుగా సత్యం పరం ధర్మం, నిజం అనేది గొప్ప ధర్మం. కాబట్టి మీరు తదుపరిసారి ఒక సులభమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు నిజాయితీగా ఉండే నిర్ణయం తీసుకోండి. మీకు ఇది నచ్చితే ఇలాంటి చిన్న కథలు పెద్ద ఫలితాల కోసం ఫాలో అవ్వండి.